తులారాశి వారికి డిసెంబర్ నెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు 10 రోజుల పాటు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తులారాశి వారికి ద్వితీయ తృతీయ స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. ద్వితీయ స్థానంలో 5 రోజుల పాటు అంటే 15వ తారీఖు వరకు, తదుపరి 16వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు తృతీయ స్థానంలో సంచారం జరుగుతోంది. ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. తద్వారా ఏంటంటే భార్యాభర్తల మధ్య అంటే కుటుంబంలో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండదు. కొంచెం రాబడి తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే కొంచెం ఆరోగ్య విషయంలో కూడా, ధన విషయంలో, వాక్కు విషయంలో కూడా కొంచెము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంచెం కఠినంగా మాట్లాడటం ఇవన్నీ జరుగుతుంటాయి. మనం కఠినంగా మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు కొంచెం బాధపడుతూ ఉంటారు. ఆ విధమైన పరిస్థితులన్నీ కూడా కుటుంబంలో మనకి చోటు చేసుకుంటూ ఉంటాయి 5 రోజుల పాటు. తదుపరి 16వ తారీఖు నుంచి ధనురాశిలో తృతీయంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ తృతీయంలో ధనురాశిలో ప్రవేశించిన కాలంలో దాన్ని ధనుర్మాసం అని కూడా అక్కడి నుంచే ప్రారంభమవుతోంది. ఆ చేత అక్కడ ఆ 3వ స్థానంలో సంచారం చేసేటటువంటి ఆ 5 రోజులు మాత్రం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా గురువు గారు రవి అందజేస్తూ ఉన్నారు. రవి తృతీయంలో యోగకారకుడు కాబట్టి అక్కడ అందరి కుటుంబంలో ఆరోగ్యం అందరిది బాగుండటము, అలాగే కుటుంబంలోనూ, ఉద్యోగ స్థలంలోనూ, వ్యాపార స్థలంలోనూ మంచి తెలుసున్న వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా అందరూ కూడా మీకు సహాయ సహకారాలు, మనసా భాష కర్మణ కూడా సహాయ సహకారాలు అందించేటటువంటి పరిస్థితి అంతా తృతీయంలో రవి సంచారం వల్ల కనిపిస్తూ ఉంటుంది. ఆరోగ్యం కూడా అందరికీ కుటుంబంలో చక్కగా ఉండేటువంటి పరిస్థితులన్నీ రవి వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే తులారాశి వారికి నిజానికి ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది. కానీ వక్రగతిలో ఉన్న కారణంగా జన్మంలోనే బుధుడిగా మనం తీసుకోవాలి. జన్మంలో బుధుడు అంత శుభ ఫలితములను ఇవ్వజాలడు. కొంచెం తద్వారా ఆరోగ్య విషయంలోనూ, ఆదాయ విషయంలోనూ, వృత్తిపరమైనటువంటి విషయాల్లోనూ మనకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉంటారు బుధుడు. ఇక ఆయన కూడా 2 రాశుల్లో సంచారం కాబట్టి ఆయన వక్రగతి 14వ తారీఖు నుంచి విడిచేస్తున్నారు, రుజుమార్గంలో ప్రవేశిస్తున్నారు. కాబట్టి అక్కడ మీకు ద్వితీయ స్థాన ఫలితాలు ఇస్తారు ఆయన. అక్కడ మీకు ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం, కుటుంబంలో పరిస్థితి అంతా బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది, అలాగే మన కుటుంబ వాతావరణము, ఈ విధమైనటువంటి మాట బాగుంటుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల మనకి కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే చతుర్థ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. చతుర్థ స్థానంలో శుక్రుని యొక్క సంచారం అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అక్కడ మీకు విద్య విషయంలో కానివ్వండి, భూమి, ఇల్లు ఇట్లాంటి కొనుగోలు అమ్మకాల విషయాల్లో కానివ్వండి, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వారికి కానివ్వండి, లలిత కళలకు సంబంధించి సంగీత, సాహిత్య, నృత్య ఇట్లాంటి వాటిల్లో ఏదైనా ప్రవేశికున్న వారికి కానివ్వండి, టెలివిజన్ లేదా మన సినీ రంగంలో లేదా యూట్యూబర్స్ వీళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి చక్కటి ఫలితాలన్నీ కనబడుతూ ఉంటాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి, అలాగే రాబడి వచ్చేటటువంటి ఏదో ఒక ప్రాపర్టీ లాంటిది ఏదో కొని పెట్టుబడి పెట్టినట్టయితే వాళ్ళకు కూడా మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశం మనకి ఈ శుక్రుడి వల్ల మనకి కలుగుతూ ఉంటుందండి. ఇకపోతే పంచమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. పంచమ స్థానంలో శని యొక్క సంచారం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పిస్తుంది, కానీ అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలదు. అది పిల్లల విషయంలో, పిల్లలు ఆటల మీద ఎక్కువ శ్రద్ధ, చదువు మీద తక్కువ, ఆటల మీద ఎక్కువ పెట్టడం ద్వారా గాయాలు అవటం ద్వారా కొంచెం ఖర్చు పెరగటము, పిల్లలు గాయమైంది అని ఒక మనక్షోభ, ఈ విధమైనటువంటి అనేక రకాలైన చిన్న పెద్ద ఉరిగిపోయేది ఏమి లేదు. కానీ చతుర్థంలో పంచమంలో ఉండటం ద్వారా పిల్లల ద్వారా కొంచెం ఎక్కువ వాడు చదువు మీద శ్రద్ధ తగ్గడం, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా పిల్లల మీద ఎక్కువగా చూపించే ఫలితం ఉంటుంది. మనకి కూడా కొంచెం దేవుడి మీద భక్తి అవి కొంచెం తగ్గేటటువంటి, లేకపోతే పూజ చేసుకునేటటువంటి అవకాశం లేకపోవటం, లేకపోతే పూజ చేసినప్పటికీ కూడా మనసు నిలకడగా ఉండలేకపోవటం, దేవుడి మీద లగ్నం కాకపోవటం, ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా పంచమ స్థానంలో శని యొక్క ప్రభావం వల్ల
గోచరిస్తూ ఉంటాయి. ఇకపోతే షష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి. షష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలు వస్తాయి. అక్కడ ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అని అంటే, ఆరోగ్యం బాగుంటుంది, మనకు రావాల్సినటువంటి డబ్బులు ఏమైనా ఉంటే ఎవరి దగ్గర నుంచి రావాల్సి ఉంటే ఉంటాయి, వస్తాయి. డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన వస్తాయి. అలాగే మనం దేనికైనా లోన్ కోసం, రుణం కోసం ప్రయత్నం చేస్తున్నాం, చదువు కోసమో, గృహం కోసమో, పిల్లల చదువులో, లేకపోతే ఉద్యోగానికి లంచం ఇవ్వడానికి ఏవో ఉన్నాయి. అనేక రకాలు లంచం గురించి మాట్లాడకూడదు మనం. కానీ ఆ విధంగా ఉన్నటువంటి డబ్బులు అవసరం ఎక్కడైతే ఉన్నదో, గృహం నిర్మించుకోవడానికి స్థలం, దేనికైతే కారు కొనడానికి, ఏదో అనేక రకాల కారణాలు ఉంటాయి. డబ్బులకు సంబంధం లేని వస్తువు ఉందండి ప్రపంచంలో, సృష్టిలో. ఆ విధంగా ఏనికి మీరు డబ్బులు మీకు అవసరపడి ప్రయత్నం చేస్తున్నప్పటికీ డబ్బులు మీకు సమయానికి అందుతాయి. మీరు దేనికైతే ఆ డబ్బులు ఖర్చు పెట్టదలుచుకున్నారో అది ఖర్చు పెట్టగలిగేటువంటి అవకాశం మీకు లభిస్తూ ఉంటుంది. 6వ స్థానంలో రాహు గ్రహం యొక్క సంచారం వల్ల. అలాగే శత్రువులుగా ఉన్నటువంటి వారు కూడా మీకు ఏ విధమైనటువంటిది మిమ్మల్ని పట్టించుకోకపోవటము, అంటే శత్రుత్వం చూపించకపోవటము, లేదా మిత్రులుగా మారటము జరిగే అవకాశం కూడా మనకి ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో మనకి మంచి పేరు ప్రతిష్ట కూడా వచ్చే అవకాశం 6వ స్థానంలో రాహు గ్రహం యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే 7వ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. అంటే నిజానికి 8వ స్థానమే, కానీ వక్రగతిలో ఉన్న కారణంగా 7వ స్థానంలో సంచారం జరుగుతున్న కారణంగా ఇక్కడ మనకి ఈ ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి వివాహం నిశ్చయం అవటం కానీ, లేదా పెళ్లి ప్రయత్నాలు మాటలు అవటం కానీ, లేదా వివాహం అవటం కానీ ఈ విధమైనటువంటి 7వ స్థానంలో గురు సంచారం వల్ల జరుగుతుంది. వ్యక్తిగత అంటే ఒకవేళ మీకు పెళ్ళి అయిపోయి ఉన్నట్టయితే భార్యాభర్తల మధ్యన అనుకూలత, అన్యోన్యత పెరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు. అలాగే మీరు ఎవరితోనైనా భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తుంటే అక్కడ కూడా వారికి మనకి అన్ని బాగుంటాయి. తద్వారా మనకి లాభాలు కొంచెం పెరిగే అవకాశం కూడా, ఆహ్లాదంగా ఉంటాయి. ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. 7వ స్థానంలో గోచార రీత్యా 7వ స్థానంలో గురు సంచారం అంత శుభఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇకపోతే దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం ఉంది. దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం అంత శుభఫలితమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. ఉద్యోగ స్థలంలో ఏవో చికాకులు, వ్యాపారం లేదా ప్రైవేట్గా వ్యాపారం చేసుకుంటాం దాంట్లోనూ ఉండొచ్చు, లేదా ప్రైవేట్గా ఉద్యోగం చేస్తున్నాం అక్కడ కూడా కావచ్చు. మొత్తం మీద మీరు చేసేటటువంటి వృత్తిలో కొన్ని ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడతాయి. ఇకపోతే వ్యయస్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది. వ్యయస్థానంలో కేతు సంచారం అంత మంచిది కాదు. అక్కడ ఏమవుతుంది అంటే కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే శత్రువు భయం ఉంటుంది, మనోవిచారం ఉంటుంది. అలాగే అక్కర్లేనటువంటి విచిత్రమైనటువంటి వస్తువులు అవన్నీ ఏవో సేకరణ చేయటం, ఏదో కంటికి ఇంపుగా ఉంది కానీ దానివల్ల ఏ విధమైన ప్రయోజనం లేదండి, డబ్బు ఖర్చు తప్పితే. అటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగే కొంచెం మనకి మంత్రశాస్త్రాలు, చపలత్వం ఎక్కువగా ఉంటుంది. ఈ విధమైనటువంటి పితామహులు అంటే తాతగారు ఇత్యాది వాళ్ళ వల్ల కూడా కొంచెం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి విషయాలన్నీ కూడా ఏ స్థాన కేతు వల్ల కలుగుతూ ఉన్నాయి. అయితే మీరు ఇది కేవలం గోచార ఫలితాలే, దీన్ని ఫలితం చాలా తక్కువ ఉంటుంది. జాతక ఫలితాల ద్వారా దానికి ఈ ఫలితాన్ని మీరు అన్వయం చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు వస్తాయి. ఏదేమైనప్పటికీ అనుకూల ప్రతికూలతలు ఉండనే ఉంటాయి. అందులో ఏమాత్రం సాక్షాత్తు భగవంతుడే మానవుడుగా పుట్టినా కూడా ఇబ్బందులు తప్పవు. అంచేత దీని గురించి మీరేం కంగారు పడక్కర్లేదండి. మనం దేవుడు రోజు పూజ చేసుకునేటప్పుడు ఎంతసేపు కేటాయిస్తారో కేటాయించుకోండి. అందులో 1-2 నిమిషాలు మళ్ళీ అడిషనల్గా చేర్చినా సరే, లేదా ఆ సమయంలోనే 2 నిమిషాలు ఈ నవగ్రహాలకు కానీ నవగ్రహ సంబంధమైనటువంటి సుందరకాండ పారాయణని, లేదా విష్ణు సహస్రనామ పారాయణని, ఈశ్వరుడికి అభిషేకం అని ఏదో ఒకటి చేసుకున్నట్టయితే మీకు పరిస్థితులన్నీ అనుకూలంగా, నవగ్రహాలన్నీ కూడా అనుకూలంగా మారి మీకు అనుకూలమైన ఫలితాలన్నీ వస్తాయి. ఇందులో సందేహించవలసినటువంటి పని లేదు. శుభం భూయాత్.